వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ గొడవలు ఆఖరికి అజిత్ దోవల్ గారి దాకా కూడా వచ్చింది. సో నిన్న ఒక వీడియోలో అమిత్ షా గురించి మాట్లాడాం. ఈయన హుటాహుటీగా మీకు కల్కట్టా వెళ్ళడము, అక్కడ విపరీతమైన హింస అండి. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో అజిత్ దోవల్ గారు ఎందుకు యాక్టివేట్ అయ్యారు అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదో వెస్ట్ బెంగాల్లో దగ్గర 57 లక్షల మంది మీకు ఈ వలసదారులు, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు వీళ్ళు నివసిస్తున్నట్టుగా. సో ఇప్పుడు వీళ్ళని తరిమి వేసే ప్రయత్నం మరి బీజేపీ ప్రభుత్వం అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ తీవ్రవాదులను వీళ్ళు తరిమి వేయబోతున్నారు అని సంకేతాలు కదా. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ వెస్ట్ బెంగాల్లో ఉండే ఈ వలసదారులు భారత్లో వివిధ నగరాల వైపు వీళ్ళు కదులుతున్నారండి. సో నిన్న కూడా హైదరాబాదులో మా కాలనీలో ఇలాగ కొంతమంది తిరుగుతున్నట్టుగా కూడా వార్తలు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేయండి. ఇలా బుర్కా వేసుకొని, మాస్కులు వేసుకొని ఇలా మహిళలు కానీ లేదా మీకు ఎవరైనా సస్పెక్టెడ్గా తిరుగుతున్నట్టు ఉంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ అన్నప్పుడు ఓల్డ్ సిటీలో వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. వీళ్ళు వాళ్ళ బంధువులు ఉన్న దగ్గరికి వచ్చేస్తారండి, వచ్చి అక్కడ వీళ్ళు నివసిస్తారు. ఇక అటు నుంచి వీళ్ళు ఎటైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇదే పరిస్థితే ముంబైలో ఉంటుంది మీకు, అలాగే లక్నో అనండి, ఉత్తరప్రదేశ్, ఇక్కడంతా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రాక్టికల్గా. కాబట్టి ఇప్పుడు అజిత్ దోవల్ గారికి వచ్చేటప్పటికి ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. సో ఇప్పుడు 57 లక్షల మంది అన్నప్పుడు హ్యూజ్ పాపులేషన్ కదండి. వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఎన్నో రోజుల నుంచి, ఎన్నో ఏళ్ళుగా సెటిల్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళ వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. ఇప్పుడు వీళ్ళని తరిమి వెయ్యాలి, మీ దేశం నుంచి తరిమి వెయ్యాలి. అక్కడ మీకు సరిహద్దుల్లో ఏమిటి అంటే బంగ్లాదేశ్కు సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ తుపాకులు పెట్టుకొని సిద్ధముగా ఉన్నారు. అంటే వాళ్ళ జాతి ప్రజలను రానివ్వకుండా వాళ్ళే ఆపుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇండియన్ మిలిటరీ, మన ఇండియన్ ఆర్మీ కూడా మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఇదంతా మీరు చూశారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారికి ఫోన్ చేసి మాట్లాడిన తరువాత మీకు ఇలాంటి డెవలప్మెంట్స్ అంటే హుటాహుటిగా పాకిస్తాన్ నుంచి ఒక మంత్రి, అతనితో పాటు 10 మంది తీవ్రవాదులు, వీళ్ళ డిప్లొమాట్స్ని నేను తీవ్రవాదులనే అంటాను. సో వాళ్ళను పెట్టుకొని ఇటువైపు చైనా నుంచి డిప్లొమాట్స్, మరి వీళ్ళలో ఎంతమంది తీవ్రవాదులో మనకు తెలియదు. వీళ్ళందరూ ఇవాళ ఢాకాలో మకాం వేసి అసలు ఈ భారత్ను ఎలా ఎదుర్కోవాలి చూడండి. మన దేశము, మన రక్షణ, కానీ అక్కడెక్కడో ఢాకాలో ఒకవైపు పాకిస్తాన్ వాడు, ఇంకొక వైపు చైనా వాడు, మధ్యలో ఈ ఐఎస్ఐ వాళ్ళు, సిఐఏ వాళ్ళు, ట్రంప్ లాంటి వాళ్ళు. వీళ్ళకేంటండి చూడండి, ఇంకొక దేశము, ఆ దేశాన్ని పాడు చేయాలి అంటే వీళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరాన్లో ఉండే ఎన్రిచ్డ్ యురేనియం తస్కరించాలి అమెరికా వాడు అనుకున్నాడని మాట్లాడాం. ఇవాళ ఏం జరిగిందో చెప్పమంటారా? వెనుజులాలో ఉండే ఎన్రిచ్డ్ యురేనియంని వీళ్ళు దొంగలులాగా వెళ్ళి తీసుకొని అమెరికాకు వచ్చేసారండి. యూరోపియన్స్ అంటేనే దొంగ బుద్ధి. అలాంటిది భారత్లో అల్లకల్లోలం సృష్టించాలి. ఈ దేశాన్ని, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఇది ఒక విడి దేశము, దీనికి ఒక విడి ప్రధాని, ఆవిడే మమతా బెనర్జీ, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, దీన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు హిందువులు అన్నప్పుడు సెల్ఫ్ సైడ్ గోల్ వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటండి మీరు బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, మోదీ గారికి సపోర్ట్, ఇలా ఉంటారు కదా. మనము దేశము గురించి మాట్లాడుతున్నాం. అంటే యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు వస్తేనే ఏంటి, ఆటోమేటిక్గా హిందుత్వము. మీకు ఇక్కడ బీజేపీ ఇదే కదా. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, యోగి ఆదిత్యనాథ్ యొక్క డ్రైవర్ ఇతను ఒక ముస్లిం అండి. అలాగే మీకు అతని ఆశ్రమం ఉంది చూసారా గోరఖ్పూర్లో, అక్కడ మీకు సివిల్ ఇంజనీర్ ఒక ముస్లిం, అతని టీంలో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్సే. ఆశ్రమంలో ఉండి మీకు అక్కడ వంటలు అనండి, ఆశ్రమం యొక్క మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు ముస్లింలే. సో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని అడిగారని ఆయన ఏమంటాడండి, మీరు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు
మీరు మీ మతాన్ని నమ్ముకోండి, మీ ప్రార్థనలు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. అంతేగాని మీరు రోడ్ల మీదకి వచ్చి ఈ హిందుస్థాన్ అమారా హే, ఒకప్పుడు మేమే పాలించాము, ఇది మా దేశము, ఇలా మాట్లాడారు అనుకోండి, మీరు ఏమైనా బాబర్ వంశస్థులా, అక్బర్ వాళ్ళ, ఔరంగజేబు నుంచి వాళ్ళ వంశం నుంచి వచ్చిన వాళ్ళ? అవన్నీ పోయాయి, ఎప్పుడో పోయాయి. ఇవాళ మీరు అవి మాట్లాడడానికి లేదు, మీరు మాట్లాడకూడదు. ఇది మనము చెప్పాము అనుకోండి, మనము ఏదో హిందుత్వవాదం మాట్లాడుతున్నాము, యోగి ఆదిత్యనాథ్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాము, మనము నేషనల్ సెక్యూరిటీ గురించి, దేశ రక్షణ గురించి మాట్లాడుతున్నాం. 57 లక్షల మంది ఒక రాష్ట్రంలో వలసదారుల పేర్ల మీద అక్కడ ఉండి మీకు 4 లక్షల మంది చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, స్మగ్లింగ్ చేస్తూ, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, AK-47 తీవ్రవాదము అంటూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మరి ఆవిడ ఉన్నారు కదా అంటే ఇక్కడేనండి, బాగా గమనించాలి. ఇప్పుడు పాకిస్తాన్ అన్నాము, ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత వాడు సైలెంట్ అయిపోయాడు. మొత్తము కూడా మీకు బంగ్లాదేశ్ అండి. అంటే మీకు మహమ్మద్ యూనస్ని అపాయింట్ చేయడము, జైళ్లలో ఉండే తీవ్రవాదులంతా విడిపించడము, తరువాత CIA వాళ్ళు, ISI వాళ్ళు అక్కడ కలవడము, ఈ తీవ్రవాదులను యాక్టివేట్ చేయడము, జమాత్ ఇస్లామిక్ అని చెప్పి ఒక పార్టీ అనడం. ఇప్పుడు వీళ్లకు సపోర్ట్గా భారత్లో, వెస్ట్ బెంగాల్లో మీకు TMC పార్టీ ఫండింగ్, టెర్రర్ ఫండింగ్. సో ఇలా కలిసిపోయారు. అంటే ఈ రాష్ట్రము మాది, ఇక్కడ మేము ఏమైనా చెయ్యగలము, ఇది వీళ్ళ ప్లాన్ అండి. ఇవాళ మొత్తము ప్లాన్ రివర్స్ అయ్యింది. రివర్స్ అవ్వడంతో వెస్ట్ బెంగాల్లో ఉండే ఈ నేరగాళ్ళంతా పారిపోవాలి. వాళ్ళు లిటరల్గా పారిపోతున్నారు. కానీ అక్కడ బంగ్లాదేశ్లో ఏంటి పరిస్థితి? తుపాకులు పట్టుకొని మీరు వస్తే మిమ్మల్ని లేపేస్తాము, మీ మీద ఫైరింగ్ చేస్తాము అని చెప్పి వాళ్ళే మాట్లాడడంతో తిరిగి వెళ్ళలేరు. ఇక భారత్లో, వెస్ట్ బెంగాల్లో ఉండలేరు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ ప్రముఖ పట్టణాలు హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, అలాగే మీకు లక్నో అనండి, కాన్పూర్, ఇలాంటి నగరాలలోకి వచ్చేసి వీళ్ళ చుట్టాలు ఎవరెవరు ఉన్నారో చూసుకొని అక్కడ మకాం వేసి వీళ్ళు ఈ నగరాల్లో తిరుగుతున్నారండి. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎవరు పనులు ఇవ్వరు, డాక్యుమెంట్లు ఉండవు, సరిగ్గా ఏమి ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు? నేరాలనే నమ్ముకుంటారు. ఆల్రెడీ ఉంటారు కదా, నేరగాళ్ళు ఉంటారు కదా, స్లీపర్ సెల్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు నేరాలు చేయడం మొదలు పెడతారు. ఇది ఎలా చెప్పగలము అంటే, రోహింగ్యాస్ ఏం చేశారు? మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాస్ అస్సాంలో, బంగ్లాదేశ్లో, ఇక్కడంతా ఏం చేశారంటే నేరాలంతా వీళ్ళు చేసేవే నేరాలు. సో అలాంటప్పుడు మీ దేశము ఏమిటి, మీ రక్షణ ఏమిటి, ఇదంతా చూడాలి కదా. అది విడిచిపెట్టి మీరు హిందువులకు సపోర్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? యోగి ఆదిత్యనాథ్ అంత గొప్పవాడు, ఇవన్నీ మాట్లాడతారు. సో ఇవన్నీ మనకు అనవసరం అండి, మనకు మన దేశం ముఖ్యము. అలాంటప్పుడు ఈ చర్యలు అనేది కఠినంగా ఉండాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం అన్నప్పుడు ఇదే మాట్లాడుతున్నాడు, నాది యోగి ఆదిత్యనాథ్ మోడల్ అండి. అలాగే అస్సాం సీఎం హిమంతా బిస్వా శర్మ, ఇతని యొక్క మోడల్లోనే నేను వెస్ట్ బెంగాల్ని పాలిస్తాను. ఏమిటి పాలించడము? ఇలాగ ఈ వలసదారులు, చొరబాటుదారులు, తీవ్రవాదులను తరిమివేయడం, దేశం నుంచి తరిమివేయడం. ఇదేదో అస్సామో, వెస్ట్ బెంగాలో, లేదా ఇక్కడ తెలంగాణ, అది కాదండి, దేశము నుంచి, దేశ రక్షణ కోసము. కాబట్టి అజిత్ దోవెల్ గారు ఇవాళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కదా, ఈయన ఒక రాష్ట్రము గురించి కాదు కదా, యావత్ దేశము గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈయన ఇప్పుడు రంగంలోకి వచ్చి ఎక్కడెక్కడ ఇప్పుడు 90 లక్షల ఓటర్స్ని మీరు డెలీట్ చేశారు అంటే మనం మాట్లాడుతున్నది ఏంటి ఫ్రెండ్స్? 57 లక్షల మంది. మరి 90 లక్షల మంది డెలీట్ అయ్యారు అంటే ఎంతమంది ఇంకా దాక్కొని ఉంటారు? సో వీళ్ళు ఎంత డేంజర్, సో ఎలాంటి నేరగాళ్ళు, ఎలాంటి తీవ్రవాదులు ఉంటారు, ఆలోచించాలి కదా. కాబట్టి ఈ చర్యలండి. మరి ఇలాగ మనము దేశము కోసము ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటే కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారంటే వాళ్ళని ఎలా చూడాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.